హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముంబై ఇండియన్స్ ఈ 2024లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో వరుసగా 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లను ఓడిపోయింది. కేవలమైన పెర్ఫార్మెన్స్తో, అలానే అస్సలు ఏమీ బాగోలేనటువంటి స్ట్రాటజీస్తో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ తన ఆటతో అయితే 3 మ్యాచ్లు ఓడిపోవడానికి మెయిన్గా కారణం అని చెప్పుకోవచ్చు. అంటే నేను చెప్పేది కాదండి, చాలా వరకు అయితే చెప్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళే అనుభవజ్ఞులు కూడా క్రికెటర్స్ అందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే తనకు ఏ టైంలో ఏ బాల్ని యూజ్ చేయాలి అనంటూ అంత మెచ్యూరిటీ అతనికి లేదు అంటూ మాట్లాడుతున్నారు. కాకపోతే గుజరాత్ టైటాన్స్లో ఉన్నప్పుడు 2 సార్లు ఫైనల్స్ తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు అని అంటే ఆశిష్ నెహ్రా నేతృత్వంలో అతను కూడా వ్యవహరించారు కాబట్టి అదంతా చేశారు అంటూ ఉన్నారు. సో ఏది ఏమైనా సరే మొత్తానికి అయితే ముంబై ఇండియన్స్ కొంచెం కేవలమైన పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు టేబుల్ అయితే బాటమ్ లిస్ట్లో ఉంది. ఈ తరుణంలో మనకు 1 డౌన్ బ్యాట్స్మెన్ అయిపోయిన సూర్యకుమార్ యాదవ్ దాదా మిస్టర్ 360 స్కై. సో ఈసారి అయితే మనకైతే ఆ ఎన్సీఏ వాళ్ళు అయితే సర్టిఫికేట్ ఇచ్చారు. రేపు జరగబోయే ముంబై వాంకనే స్టేడియంలో సూర్యకుమార్ యాదవ్ అయితే రాబోతున్నారు అనమాట. ఆల్రెడీ నెక్స్ట్ కూడా ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్నాడు. సో ముంబై ఇండియన్స్ అభిమానులు కూడా పండుగ చేసుకుంటున్నారు. సూర్యబాయ్ వచ్చాడు, ఖచ్చితంగా రేపు విన్నింగ్ అయ్యే మ్యాచ్ అవుతుంది అని అంటూ చాలా అయితే అభిప్రాయపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ అలానే ముంబై రేపు తలబడుతుంది కాబట్టి ఢిల్లీలో కొంతవరకు చూసుకుంటే రిషబ్ పంత్ కొంతవరకు రాణిస్తున్నారు తప్ప మినహాయించి ఢిల్లీ కూడా కొంతవరకు తడబడుతూ ఉంది. బ్యాట్స్మెన్స్ బౌలర్స్ చూసుకుంటే ఈ తరుణంలో ముంబై ఇండియన్స్ రేపు ఖచ్చితంగా గెలవబోతుంది అంటూ అయితే చాలామంది అయితే టాక్ అయితే వినిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే రేపు నెక్స్ట్ ఇయర్ రాబోతున్న 2025 మెగా ఆక్షన్లో రోహిత్ శర్మ అయితే ముంబై ఇండియన్స్ నుంచి వీడబోతున్నాడు, మెగా ఆక్షన్కి రావాలనుకుంటున్నాడు అంటూ టాక్ అయితే వినిపిస్తుంది. డ్రెస్సింగ్ రూమ్లో కొంతవరకు రోహిత్ శర్మకు అలానే హార్దిక్ పాండ్యాకి 2 గ్రూప్స్గా విడిపోయి చిల్లరగా కొంతవరకు అదే ఓట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నారు అని అయితే తాకైతే వినిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ తరుణంలో వాళ్ళ మధ్యన వివాదాస్పదంగా మారే సిచ్యువేషన్స్ కొంతవరకు క్రియేట్ అయ్యాయంట. సో కాబట్టి ఇది వరకు చూసుకుంటే ముంబై చాలా హెల్తీగా ఉండేది అనమాట. అందరూ ఒకటే ఒక గ్రూప్ లాగా ఒక మంచి గ్రూప్ ఫామ్ అయ్యేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అలాగా లేదు, 2 గ్రూపులుగా విడిపోయారు అనమాట. సో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ఒక గ్రూపు, అలానే మన తిలక్ వర్మ, నేహాల్ వదేరా, ఆకాష్ మధ్వాల్, రోహిత్ శర్మ. సో వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా అని అంటూ నాకైతే వినిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఇలాంటి క్లైమేట్ ఆఫ్ సిచ్యువేషన్ మనకైతే అంత మంచిదిగా క్రికెట్లో. సో కాబట్టి అందరూ కలిసిపోయి ఒక టీం లాగా ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ ఈసారి క్వాలిఫై అవుతుంది. లేకుంటే మాత్రం ఇదే విధంగా సిచ్యువేషన్ చూస్తున్నామంటే ఖచ్చితంగా 2021 లాగా సో బాటమ్ లిస్ట్లో టేబుల్లో బాటమ్ లిస్ట్లో లోలో ఉంటుందనేది నాకైతే నా అభిప్రాయం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే రేపు ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ ఏ విధంగా ఆడతాడని అంటూ చాలామంది అయితే ఎగరగా వెయిట్ చేస్తున్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం సూర్యకుమార్ వస్తున్నాడు కాబట్టి మ్యాచ్ విన్నర్ అవుతుందా కాదా అన్నది కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.